ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరువు హత్యలు సంచలనాన్ని రేపుతున్నాయి. గతంలో ప్రణయ్ హత్య మరొక ముందే ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మామిళ్ళగడ్డలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. ఇటువంటి పరువు హత్యలు మరో పరువు హత్య చోటు చేసుకుంది. ఈ పరువు హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు మృతుడి భార్య వడ్లకొండ కృష్ణ ఉన్నది. ఆమెతో మాట్లాడదాము. అమ్మ, చెప్పండి, ప్రస్తుతానికి మీ భర్త చావుకు గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? నిన్న ఈవినింగ్ 5 o'clockకి బైరు మహేష్ అనే ఒక ఆయన కాల్ చేసి ఇట్లా అన్న ఇట్లా మాట్లాడదాము సంథింగ్ ఏదో మాట్లాడడానికి పిలిచిర్రు. ఫస్ట్ కాల్ మాట్లాడిండు, కాసేపు ఉన్నాడు. తర్వాత నేను కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక 3 times కాల్ చేసిన తర్వాత నేను బంటికి ఇచ్చిన. బంటి కాల్ చేస్తుండే మళ్ళీ అంటే సరే అని చెప్పి నా కాల్ని హోల్డ్లో పెట్టి ఆయన కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిండు. ఇంకా నా కాల్ హోల్డ్లో ఉంది కదా, అది తీసేసి మళ్ళీ నేను మాట్లాడినా. ఇంకా నాకేం చెప్పలేదు, సడన్గా బయటికి వెళ్ళిపోయిండు. నేను బయటికి వెళ్తుండు అని నేను అనుకోలేదు. నార్మల్గా బయట నిలబడుతుండేమో, బయటప్పుడు చెప్తాడు కదా అని చెప్పి నేను అనుకున్నాను. ఎప్పుడైనా చెప్పి బయటికి వెళ్తాడు, చెప్పకుండా వెళ్ళాడు. అట్లా 5 o'clockకి అట్లా వెళ్ళిండు. ఇంకా 9 o'clock అవుతున్నా ఇంకా వస్తలేడు. సరే ఇంకా 11 or 12కి వస్తాడేమో, ఎప్పుడైనా వస్తాడు కదా ఒక్కొక్కసారి అని చెప్పి నేను అనుకుంటే ఇంకా వస్తలేడు. అయితే ఇక 11 o'clockకి నేను బైర్ మహేష్కి ఆయనకి కాల్ చేసిన. ఆయన కాల్ చేస్తే ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. అంతకన్నా ముందు నాకు కాల్ రెండు సార్లు చేసిండు, బంటి ఆడు పోయినాక కూడా. మరి ఎందుకు చేసిరో తెలియదు. అయితే నేను లిఫ్ట్ చేయను అంతగానో ఫోన్లు ఎవరి ఇంకా రావట్లేదు అని చెప్పి నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఇంకా వెయిట్ చేద్దాం కోసేపు అన్నట్టుగా వెయిట్ చేసిన. 2 o'clock దాకా వెయిట్ చేసినాక 3 అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది, ఇంకా వస్తలేడు అని చెప్పి నాకు భయం వేసి మళ్ళీ నేను వదినకు ఫోన్ చేసి ఇట్లా బంటి బయటికి వెళ్ళిండే ఇంకా వస్తలేడు అని చెప్పి, ఎవరెవరు ఉన్నారు మరి ఆయనతో ఏంటి అని అంటే ఏమో తెలియదు కానీ ఒక ఆయనతో మాట్లాడిండు అని చెప్పగానే ఆయన నెంబర్ నేను వదినకి ఇచ్చి చేపిస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది 3 o'clockకి బైర్ మహేష్కి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను చేస్తే స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. 5 o'clockకి 6 o'clockకి అట్లా ఫోన్ చేస్తూనే ఉన్నా, ఆయనకి స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఒక ఆయన పోలీస్ ఫోన్ చేసి ఇట్లా బంటి ఎక్కడ ఉండు ఏంటి అని చెప్పి అడిగిండు. బంటి ఎక్కడ ఉందంటే బయటికి వెళ్ళిండు నైట్, ఇంకా రాలేదు అని చెప్పిన. ఆయన బర్త్డే పార్టీకి వెళ్ళిందా అంటే ఏమో తెలియదు. ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు, కటింగ్ ఎట్లా చేయించుకున్నాడు, ఆయనకి ఏం బైక్ ఉంది అని సంథింగ్ అడిగారు. ఎందుకు అని నేను అడిగిన, అన్ని ఆన్సర్లు చెప్పి వాళ్ళకి ఎందుకు అని చెప్పి నేను అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎందుకు అని అడిగితే మళ్ళీ కాల్ చేస్తామని చెప్పి కాల్ కట్ చేసారు వాళ్ళు. కట్ చేసిన తర్వాత నాకు విజయ్ కాల్ చేసిండు, మాట్లాడితే ఇట్లా పిల్లల మరి కట్టకాడికి రారన్నారు కానీ ఏం చెప్పలేదు అని నేను. సరే అని చెప్పి కట్ చేసిన తర్వాత ఇది ఏంటి అసలు ఏమవుతుంది అని చెప్పి నేను పిల్లల మరి ఒక ఆయనకు ఫోన్ చేపిస్తే ఇట్లా వంటనని చంపేసిరంట అని చెప్పి అతను చెప్పింది. అదే ఈ కృష్ణకి ఆయన చావుకి అంటే మర్డర్ చేయడానికి వెనక ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? మా పేరెంట్స్, మా అన్నయ్యలే వస్తామండి ఖచ్చితంగా. వాళ్ళే బైర్ మహేష్ని పైసలు ఇచ్చి పంపించారు అనుకుంటున్నాను నేనైతే. అంటే బైరి మహేష్ గతంలో ఏమన్నా మీ ఆయనకి ఫ్రెండ్ అంటే తెలీదు. మరి ఇంతకుముందు గొడవలు ఉన్నాయంట బైర్ మహేష్కి, బంటి వాళ్ళకి గొడవలు ఉన్నాయంట. అతను తాళగడ్డ బైర్ మహేష్ గొడవలు ఉన్నాయి. నాకు పెళ్ళైనాక 1 month దాకా ఫోన్ చేస్తున్నా బంటి లిఫ్ట్ చేయలేదు. ఎందుకు ఆయనకి మాకు పడదు కదా అని చెప్పి లిఫ్ట్ చేయలేదు. ఒకరోజు నాకు చెప్పిండు ఇట్లా ఊకంటే ఫోన్ చేస్తుండే ఏందో మరి అని చెప్పి అంటే సర్లే వదిలే ఏం మాట్లాడకు అని చెప్పి నేను అన్నా. అయితే ఒకరోజు ఏంది అని చెప్పి మాట్లాడింది. అట్లా కన్వర్జేషన్ మొదలైంది వాళ్ళిద్దరిలో. అట్లా ఇక రోజు ఒకటి ఆ ల్యాండ్ అన్న ఇట్లా పైసలు ఇప్పి అన్న అట్లా సంథింగ్ ఇట్లా మాట్లాడడం దగ్గరికి చేసుకుంటాం. ఒక 1 month 20 days నుంచి చేసుకుంటాం. ఇంకా నిన్న ఈవినింగ్ పిలిపించుకుంటూ మరి ఏం చేసిరో ఎవరు చేసిరో తెలియదు. అన్నయ్యలు వస్తూ ఉందని చెప్పంటున్నారు. మీ అన్నయ్యలో అతన్ని చంపడానికి గల కారణం, ఎందుకు చంపాలనుకుంటున్నారు? నేను వాళ్ళ మాట వినకుండా క్యాస్ట్ వేరే అబ్బాయిని చేసుకున్నా అని చెప్పి అట్లా చేసింది. అంటే గతంలో ఇప్పుడు మీది వేరే ప్రేమ వివాహం, ఈ ప్రేమ వివాహంలో గతంలో మీ పేరెంట్సే చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదా? నేను చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు మన క్యాస్ట్ కదా, మన కింద వాళ్ళు తక్కువ అని చెప్పి అది ఇది మాట్లాడడం అని చేసింది. పెళ్లి సంబంధాలు చేయడం, నేను చేసుకోను అని చెప్పి అవి పాయిజన్ తీసుకోవడం, టాబ్లెట్లు వేసుకోవడం అట్లా చేసినా కూడా వాళ్ళు లేదు నువ్వు మనం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి బెదిరించి కొట్టడం జరిగింది.
అయినా కూడా నేను ఆయనే కావాలని చెప్పి బయటికి వెళ్ళేసి వచ్చిన బండితో. ఆగస్ట్ 7కి మేము పెళ్లి చేసుకొని ఇంకా మేము సూర్యాపేటలోనే ఉంటాం. మేము గౌడ్స్, అందుకని ఎస్సీ వాళ్ళు ఎస్సీ మాల కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే వివాహం 6 months అయింది. 6 months అవుతుంది. ఈ 6 monthsలో మీ పేరెంట్స్కి మధ్య రాకపోకలు కానీ మీ అన్నదమ్ముల మధ్య రాకపోకలు కానీ ఏమైనా ఉన్నాయి? ఏం లేదు. అన్నయ్య బెదిరియడం, బయట వాళ్ళతో చెప్పడం, ఇట్లా అన్ని చంపుతా ఎట్లుంటారు వాళ్ళు సూర్యాపేటలో ఎట్లుంటారు అని చెప్పి సంథింగ్ మాట్లాడడం, బంటికి గెలవడం జరిగింది. అంటే వాళ్ళు బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. ఇట్లా బెదిరిస్తున్నప్పుడు మీరు ఏమైనా పోలీసులని కాంటాక్ట్ అయ్యారా? ఇట్లా పోలీసులకి మేము మమ్మల్ని ఇట్లా బెదిరిస్తున్నారు, అంటే మాకు ప్రాణహాని ఉంది మా అన్నయ్యల ద్వారా అని చెప్పి ఏమన్నా పోలీసులని సంప్రదించారా? మేము ఫస్ట్ పెళ్లి చేసుకున్న రోజు చెప్పినాం, మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి మేము రాము అని చెప్పి ఫస్ట్ స్టేషన్లో చెప్పినాం.